ఇంకా ఎక్కువ కోట్లు ఎన్ని. ఇప్పుడు అక్కడ పూర్తిగా రైతులు సహకరిస్తామని చెప్తున్నారు. మరోవైపు కూటమి సర్కార్ మరో 15 నెలల పాటు ఇలాగే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తామంటోంది. సో ఈ నేపథ్యంలో ఇక అమరావతి పరుగులు పెడుతుందని చాలా ధీమాగా చెప్తున్నారు. అదే జరగాలని కూడా చాలా మంది అక్కడ రైతులు కోరుకుంటారని చెప్తున్నారు. సో అంటే ఇక ఇది పులి స్టాప్ పడేది లేదు, ఇదే అమరావతి మన నగరం అని ఆల్రెడీ అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి ఇక ముందుకు వెళ్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు మేము జీవితాంతం ఉంటామంటే అని భ్రమించమనండి. ఎవడు కాదంటాడు దాన్ని, ఎవడు కాదంటాడు? జరగబోయేదాన్ని ఎవడు చెప్పలేడు కదా జోస్యం. ఆయన భ్రమిస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు భ్రమిస్తా ఉన్నాడు. 15 సంవత్సరాలు మేమే ఉంటాము, మేమే చేస్తాము, ఉట్టిగట్టు ఊరేగుతాము. ఇవన్నీ కూడా చాలా విన్నాం, చాలా వింటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అనుకున్నాడు, మేము కూడా అలాగే అనుకున్నాం. ఎన్ని సాధ్యపడినాయా? చంద్రబాబు నాయుడు గారు 100,000 టైమ్స్ మనం గెలవబోతున్నాం అన్నాడు 2014 తర్వాత 19లో. అయిందా? మేము కూడా ఊహాగానాలతో రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టే పరిస్థితులు చేస్తారు. నిర్ణయించినటువంటి డెసిషన్స్ మంచివా కాదా? దట్ ఈస్ ద కీ పాయింట్ హియర్. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా పునరుద్ఘాటిస్తున్నా, ఒక మహాపట్టణాన్ని నిర్మించదగినటువంటి ఆర్థిక స్తోమత చీలిపోయిన రాష్ట్రానికి లేదు. అప్పులు చేసి రాజధాని నిర్మించవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనే రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి మనకు చక్కని మార్గాలు ఉంటే ఆ మార్గాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కకు నెట్టేసి ఒక దౌర్భాగ్యమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది నా ఉద్దేశం. ఇంకా ఆంధ్ర రాష్ట్రం ప్రమాదంలోనే ఉన్నది. అమరావతి పూర్తి చేయటం ఎవరి వల్ల కాదు, అది చాలా పెద్ద ఊహా చిత్రము. అది ఒక దేశాలు చేయవలసినటువంటి పని తప్ప చిన్న రాష్ట్రాలు, అందులోనూ విడిపోయినటువంటి రాష్ట్రాలు, ఆర్థికంగా కోలుకోని రాష్ట్రాలు చేయవలసినటువంటి పని కాదు. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండైనా వాస్తవాలు గమనిస్తాను. రైట్ సార్, ఆల్రెడీ మీరు మాజీ జలమండలి శాఖ మంత్రిగా పనిచేస్తున్న పోలవరం బనకచర్ల విషయం ఇప్పుడు ఎంత హాట్గా మారిందో చూస్తున్నాం. ఏంటంటే దానికి సంబంధించి అనుమతులకు సంబంధించి ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం కొంతమంది రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకునేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వేళ చంద్రబాబు గారు వాళ్ళ మంత్రి దిశానిర్దేశం కూడా చేశారని చెప్తున్నారు. నేను ఒక మాట చెప్తానండి. బనకచర్ల ప్రోగ్రామ్ ఓకే, ఏమండి 45.72 ఉండవలసినటువంటి ఎత్తుని నింపవలసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయిపోయి 41.15కే పరిమితం చేసిన తర్వాత ఇంకా వాటర్ ఎక్కడది అని అడుగుతున్నా నేను. 41.15కే పరిమితం చేశారు, ఇంకా వాటర్ ఎక్కడ వస్తుంది? వాటర్ బనకచర్ల దాకా వెళ్లే పరిస్థితి ఎక్కడ ఉంది? క్రాస్ రెగ్యులేషన్ దాకా వెళ్లే పరిస్థితి ఎక్కడ ఉంది? ఊరికనే చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప 41.15కి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 45.72కి నింపకపోతే అసలు వాటర్ గోదావరిలో ఎందుకు ఉంటది? మళ్ళా సముద్రంలో గెలిచిపోద్ది. కేవలం గోదావరిలో ఉన్నటువంటి వాటరు 41.15కి కేవలం విజయవాడకి రావడానికి, బ్యారేజ్ దగ్గర రావడానికి, అటు విశాఖపట్నం వెళ్ళడానికి, అటు సుజల సమితికి మాత్రమే సరిపోతుంది. దానికి కూడా పూర్తిగా సరిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే 45.72కి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఆ నిధులు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బనకచర్లకు నీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి 41.15కే పరిమితం అయిపోతే ఇంకా బనకచర్ల ప్రశ్నే ఉంటది. అసలు ఉన్న పోలవరమే డ్యామే బ్యారేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం, ఇది నగ్న సత్యం. బొకాయిస్తే బొకాయించమనండి, మేమేం చేస్తాం? ఆయనకి మీడియా ఉంది, వరద జలాలు మాత్రమే వినియోగించుకుంటున్నాం. వరద జలాలు మాత్రమే వినియోగించుకుంటున్నాం. తెలంగాణలో చాలా అనుమతులు లేని ప్రాజెక్టులు చేపట్టారు, కానీ మనం ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఇక్కడ బనకచర్ల విషయానికి వచ్చేటప్పటికి ఏ అయితే వరద జలాలు ఉంటాయో వాటిని మాత్రం వినియోగించుకుంటున్నాం. ఇది ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళండి. అంటే వరద జలాలు నిజంగా ఉత్తినే సముద్రంలో కలిసిపోయే కంటే ఇలా ఉపయోగపడితే దానివల్ల రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరంగానే ఉంటుంది కదా. అంటే ఏంటి అసలు అదేంటో మీరు కొంచెం వివరిస్తారా? నేను అనేది ఒకటే సార్, పోలవరంలో నుంచి సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీరుని మనం ఉపయోగించుకోవాలనేది పోలవరం యొక్క ఉద్దేశం. పోలవరంలో 45.72 ఈజ్ ది ఫుల్ లెవెల్. దాని వరకు ప్రాజెక్టుని ఇవ్వడానికి సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, వాళ్ళు అంగీకరించారు నిజంగానే. 41.15 హైట్ వరకే వాళ్ళు ఇస్తున్నారు నిధులు. అది కాకుండా 45.72 రావాలి అంటే ఇంకా 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి.
అది ఇవ్వకోకుండా ఎగ్గొట్టడానికి నిర్ణయించుకుంది చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. ఇంకా వాటర్ ఎక్కడిది అంటున్నా నేను. దట్ ఈస్ ద ఇష్యూ హియర్. బనకచర్లకు పెట్టమని మనకే అభ్యంతరం లేదు. అది తేలకోకుండా నువ్వు బనకచర్లకు పెట్టి లోన్లు తీసుకుని కాంట్రాక్టులు పిలిచి కమిషన్లు తీసుకోవడానికి తప్ప ఏం ఉపయోగం లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారికి ఏదో తగాదా పెట్టుకున్నట్టు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇస్తే మాత్రం ఏం చేసుకుంటాను నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వాటర్ తెలంగాణ ఎందుకు మరి అంత రాద్ధాంతం చేస్తుంది అనుకోవాలి రాంబాబు గారు? ఇలా తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నారు. ఊరికినే పేపర్లు వేసుకోవడానికి బనకచర్ల గోదావరి ఇదంతా అని వాళ్ళు చెప్పేది కానీ వాస్తవానికి అంత వాటర్ అక్కడ లేని పరిస్థితిని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రియేట్ చేశారు. ఇది చాలా దురదృష్టం. డాక్టర్ వైఎస్ రెడ్డి పోలవరానికి శంకుస్థాపన చేశారో ఆ ఉద్దేశాలు నీరుగా అవుతున్నాయనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇది వాస్తవం కూడా. రైట్. ఇక మరో అంశం తీసుకుంటే సార్ రఫా ఈ మధ్య కాలంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో